మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ధనుసు రాశి వారికి 2026 క్యాలెండర్ ఇయర్ 31 డిసెంబర్ వరకు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అదృష్టయోగం ఉందా ఈ సంవత్సరం? గత సంవత్సరంలో ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ అంటారు, సప్తమ గురుడు అంటారు, ఏదో ప్రాబ్లం ఉంది. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? మేవరు కూడా అలాగే ఉంటాడుగా, అర్ధాష్టమ శని ప్రభావం కూడా అలాగే ఉందిగా. కానీ ఇక్కడ వీళ్ళకి విశేషం ఏమిటంటే గురుగ్రహం యొక్క దృష్టి, గురుడు యొక్క దృష్టి మనకి ధనుసు రాశి ఉంది కాబట్టి అసలు వీరు ఓడిపోవడం అనేది తెలియదు వీళ్ళకి. దాని గురించి ఎందుకు అంత బాధపడ్డారో చాలామంది మీకు అర్ధాష్టమ శని ప్రభావం అని చెప్పారు. ధనుసు రాశి వారు ఇల్లు కొన్న వాళ్ళని, వాహనం కొన్న వాళ్ళని, అలాగే పొలము కొన్న వాళ్ళని చాలామందిని చూశాను నేను. కొన్ని వందల మందిని చూశాను నేను. సంతాన యోగం పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ధనుసు రాశి వారికి జన్మజాతక యోగం బలంగా ఉంది కదండి, అద్భుతమైనటువంటి యోగం. మరి ఇప్పుడు అష్టమంలో గురుడు వెళ్తున్నాడు కదా స్వామి, అర్ధాష్టమ శని అష్టమంలో గురుడు చాలామంది భయపెడుతున్నారు. నేను కూడా భయపెట్టగలుగుతాను. ఎందుకంటే అర్ధాష్టమ శని పొందగలుగుతాను లేదు. ఎందుకంటే మీకు గురుడు యొక్క దృష్టి ఇప్పుడు మీనరాశి మీద ఉంటుంది. కర్కాటకంలో నుంచి నవమ స్థానంలో గురు దృష్టి ఉంటుంది. గోచారమైనా సరే గురు దృష్టి ఉంటుందిగా. గురుడు తన స్థానం తను చూస్తున్నాడు. మొన్నటిదాకా ధనుస్సును చూశాడు, ఇప్పుడు మీనాన్ని చూస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? ఎక్కడైతే శత్రువులు ఉన్నారో ఆ ఇంట్లో వాడిని గురుగారు కనిపెట్టుకొని ఉన్నారు. ఒరే జాగ్రత్త, కదిలితే తాట తీస్తానని అని చెప్తున్నాడు. కాబట్టి శని భగవానుడు సైలెంట్ కూర్చున్నాడు, ఏం చేయలేడు అక్కడ. అందులోనూ గురుస్థానం శనికి శుభస్థానమేగా. కాబట్టి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఏం లేదు. మరి గురుడు అష్టమంలోకి వెళ్ళాడు కదా స్వామి, ఇది ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడుగా. అప్పుడు మీకు తప్పకుండా ఏదైనా మీరు తప్పు పని చేస్తున్నప్పుడు కాస్త దాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించి మీకు మేలు కలిగించే అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు ఈ రాశి వారికి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఐశ్వర్యం, అధిక ధనప్రాప్తి, విదేశీయానము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, ముఖ్యంగా ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం, ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అది గురుబలమే. అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకుంటారు. ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు మంచి శుభాన్ని, మీ ప్రయాణం సఫలవంతమవుతుంది. ఏదైనా మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. ఎవరిని నమ్మవచ్చు, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి భావన ఉంటుంది. పాత మిత్రుల్ని తప్పకుండా కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు నావారు, ఎవరు పరాయవరణ విషయం కూడా తెలుసుకునే అవకాశం బలం కనబడుతుంది. మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. విద్యాభివృద్ధి ఉంటుంది. కోర్టు వారు తప్పకుండా సమస్య పోతాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. మంచి పదవి కూడా రావచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, లాటరీలో ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం రావడం, లోన్ సౌకర్యం, అలాగే సంతాన యోగం, వైవాహిక జీవనానందం, శుభకరమైన ప్రయాణాలు, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, అన్ని రకాల వ్యాపారాలను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దని షూ పరిశ్రమలోను, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోని అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి. ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ధన, కనక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందుకోవచ్చిన విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.